హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్వీస్ వరల్డ్. సో అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. సో ప్లీజ్ మన వీడియోని అందరూ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలో అయితే చూడండి. సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్, మీరు నొక్కే ఒక చిన్న బటన్ మన ఛానల్ ఎంతో గ్రోత్ అవుతుంది. సో ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే గణతంత్ర దినోత్సవం. సో పిల్లలు చాలా వరకు రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇదైతే మనకు 1947 ఆగస్ట్ 15న అయితే ఇండిపెండెన్స్ అయితే మన వచ్చింది. కాకపోతే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుంచి మన సొంత భారతదేశం అనేది విముక్తి అయింది. సో అయినా కానీ 1950 వరకు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏవైతే మొదలు పెట్టారో అవే ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. సో 1950లో మన భారత రాజ్యాంగం అనేది రూపొందించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిచే ఈ రాజ్యాంగం అనేది రూపొందించబడింది. సో ఈరోజు అందరూ దాని చిహ్నంగా, దానికి గుర్తుగా రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన 1950 నుంచి స్టార్ట్ అయింది. సో అందుకోసమనే రిపబ్లిక్ డే జరుపుకుంటాము. మెయిన్గా పెద్దవాళ్ళు పిల్లలకి రిపబ్లిక్ డే అంటే ఏంటి, ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి అనేది చాలా వాళ్ళకి క్లియర్గా చెప్పండి. ఎందుకంటే తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటేనే. నేను కూడా చాలా వరకు స్కూల్ ఏజ్లో ఉన్నంత వరకు తెలిసేది కాదు. కొంచెం హై స్కూల్స్కి ఆ టైం వెళ్ళే వరకు అప్పుడు మనకి తెలిసింది ఏంటి అంటే, సో ఫస్ట్గా గణతంత్రం అంటే మీనింగ్ ఏంటంటే రాష్ట్రాధిపతి అన్నమాట. సో దాన్నే రాష్ట్రపతి అంటాము. ఇప్పుడున్నట్లు రాజకీయాల్లో వంశపారపర్యంగా తర్వాత నువ్వు అని అట్లా కాదు, ఇది ప్రజలచే ఎన్నుకోబడుతుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాం, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో రాష్ట్రపతి ఆయన గారిచే ఈరోజు జెండా ఆవిష్కరణ అయితే జరుగుతుంది. అది కూడా జెండా గురించి కూడా ఆ రంగులు ఎందుకు, మధ్యలో అశోక చక్రం 24 ఎందుకు ఉండాలి, అండ్ అలాగే అది ఎంత వెడల్పు ఉండాలి, ఎంత పొడవు ఉండాలి. సో రాజ్యాంగంలో అయితే మన హక్కులు, మన ఓటు హక్కు, ప్రాథమిక హక్కులు, అండ్ అలాగే మన రాష్ట్రాన్ని, మన దేశాలని మనం ఎలా కాపాడుకోగలగాలి, అంతవరకు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న మన దేశాన్ని విముక్తి పొందించి స్వాతంత్రం అనేది కష్టపడి ఎంతోమంది యోధులను మనం త్యాగం చేసి వాళ్ళు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు మనం స్వాతంత్రం అనేది అయితే వచ్చింది. కానీ అప్పటి నుండినే మన దేశ రాజ్యాంగం అయితే మారలేదు. 1950 జనవరి 26వ తేదీన అయితే రాజ్యాంగాన్ని రూపొందించి ఆ రోజునే రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ అనేసి ఒక టైటిల్, ఒక పేరుతో ఈ రోజునైతే మనం జరుపుకుంటాము. సో ఈ విషయం గురించి పిల్లలకి క్లారిటీగా చెప్పాలని నేను ఒక చిన్న వీడియో చేశాను. పిల్లలు ఇంట్రెస్టింగ్గా చూస్తారని ఫిల్టర్ కూడా యాడ్ చేసుకున్నాను పిల్లల కోసమే. సో చిన్న పిల్లలకి అంటే మరి చిన్న పిల్లలకి అర్థమయ్యేలా కూర్చోబెట్టి కొట్టి చెప్పండి అని కాదు, బట్ వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి సో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. వెళ్తానే ఫ్లాగ్ హాస్టింగ్ అయిపోతుంది, చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తారు, తినేద్దాం, ఏదో పెడతారు, స్వీట్ తినేసి వద్దామని కాకుండా ఈరోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది పిల్లలకి తెలియాలి. అవేర్నెస్ని మనం ఇవ్వాలి మన పెద్దవాళ్ళు. సో ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ రిపబ్లిక్ డే అనేది మన దేశ రాజ్యాంగ విలువలను, అలాగే స్వాతంత్ర సమర యోధులను గుర్తు చేసుకుంటూ జరుపుకునే ఒక వేడుకలాగా ఈ ఒక రోజుని ఫ్లాగ్ హాస్టింగ్ చేసి ప్రతి ఒక్కరి పిల్లలకి, అందుకే స్కూల్స్లో అందరూ స్పీచెస్ ఇచ్చి అంతో ఇంతో పిల్లలకి జ్ఞానం కలిగేలాగా అయితే చెప్తుంటారు. సో మన వంతుగా మన దేశభక్తి మనం కూడా చాటాలి అంటే అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న పిల్లలకైతే ఈ విషయం గురించి